ఒకే కొండ మీద రెండు పర్వత గుహల్లో వెలిసిన శివకేశవులని మీరు ఎప్పుడైనా చూసారా? స్వయంగా శివుడే తన పర్వతాన్ని చీల్చి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఇప్పుడు యాదగిరిగుట్ట నుంచి ఇంకో ట్రిప్కి అయితే వచ్చినామండి. అది ఎక్కడో కాదు, జనగాం జిల్లాలో ఉన్న పాలకుర్తి గ్రామానికి అయితే వచ్చినాము. ఈ పాలకుర్తి గ్రామంలో పాల్కూరికి సోమనాథ కవి ఎంతో ప్రత్యేకత చెందినవాడు. ఈ పాలకుర్తి సోమేశ్వర స్వామి గుడి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల ప్రస్తుతం జనగాం జిల్లాలోని పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో ఉంది. మనం పాలకుర్తి చేరుకోవడానికి జనగాం నుండి 35 కిలోమీటర్ల దూరంలో మరియు యాదగిరిగుట్ట నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. కవులకు నిలయమైన మన జనగాం జిల్లాలో ముగ్గురు కవులు ఉండడం విశేషం. ఆ ముగ్గురు కవులలో మొదట పాల్కూరికి సోమనాథ కవి, రెండవ కవి వ్యాస మహర్షి, మూడవ కవి బమ్మెరపోతన. మనం ఇప్పుడు వెళ్ళే ప్రాంతం పాల్కూరికి సోమనాథ కవి నడియాడిన ప్రదేశం. ఈ పాలకుర్తి సోమేశ్వర ఆలయం కొండ కింద ప్రఖ్యాత కవి పాల్కూరికి సోమనాథుని సమాధి ఉంటుంది. ఈయన జన్మస్థలం ఈ పాలకుర్తియే. సోమనాథ కవి తల్లిదండ్రులు ఈ స్వామిని సేవించి కొడుకు పుడితే ఈ స్వామి పేరే పెట్టారంట. ఈ సోమేశ్వరుడి అనుగ్రహంతోనే ఈయన సరస్వతీ పుత్రుడై గొప్ప కావ్యాలు రాశాడని అంటారు. ఈయన గొప్ప కావ్యాలు మనం పుస్తకాలలో చదువుకుంటాము. ఈయన రాసిన కావ్యాలు, రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందినవి. ఈ సోమనాథ కవి మన తెలంగాణలో జన్మించడం మనకి ఎంతో గర్వకారణంగా చెప్పవచ్చు. ఈయన ఇంటి పేరు పాల్కూరికి పేరు మీదుగానే మనకు పాలకుర్తి అని పేరు వచ్చిందని ఇక్కడ చెబుతూ ఉంటారు. ఈ సోమనాథ కవి 11-12వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఇక్కడ ఆస్థాన కవిగా కూడా ఉండేవాడు. ఈయన పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, సోమనాథాస్తవం అనే విశేషమైనటువంటి కావ్యాలు స్వామివారిపైన రాయడం జరిగింది. ఈ పాల్కూరికి సోమనాథ కవి విగ్రహంతో పాటు ఇక్కడ వ్యాస మహర్షి మరియు బమ్మెరపోతన విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. మనం ఇప్పుడు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుందాం. పదండి వెళ్దాం. ఇక్కడ ఈ ఆలయం యొక్క స్వాగత తోరణం పైన శివుడు మరియు లక్ష్మీ నరసింహస్వామి మనకు కనిపిస్తున్నారు. చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఇంత అద్భుత మహత్యం గల ఆలయాన్ని చూడడానికి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 పర్వతాలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ పర్వతాల పైన ఒకటి శివలింగ ఆకృతి, రెండోది తిరునామం మనకు దర్శనమిస్తుంది. ఈ 2 పర్వతాలు, ఒకటి సోమేశ్వర స్వామి వారి పర్వతం, రెండవది లక్ష్మీ నరసింహస్వామి వారి పర్వతం. ఇక్కడ దేవాలయానికి ఎదురుగానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దేవాలయం మనకు కనిపిస్తుంది. ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఎదురుగా వాహన పూజలు మరియు ఇతర పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మొక్కుకొని కోడలను కూడా కడతారు. మనం మెట్ల మార్గాన స్వామివారిని దర్శనం చేసుకుందాం. పదండి వెళ్దాం. మనము మెట్ల మార్గాన పైకి వెళ్తుంటే కుడివైపు చండికా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. పెద్ద ధ్వజస్తంభంతో ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం. క్షీరగిరిగా చెప్పబడే పాలకుర్తిలో ఎత్తైన కొండపై 2 గుహలున్నాయి. ఒక గుహలో శివుడు శ్రీ సోమేశ్వర స్వామిగా, మరొక గుహలో శ్రీ విష్ణువు లక్ష్మీ నరసింహస్వామిగా నెలకొని ఉన్నారు.
విష్ణువు ఉన్న గిరి నుండి నీరు పాలవలే కారేవని, అందుకే క్షీరగిరిని పాలకుర్తి అని పేరు వచ్చింది అని అంటారు. ఇది 1000 ఏళ్ల చరిత్ర గల హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది. శివకేశవులిద్దరూ పక్కపక్కనే ఉన్న 2 పర్వత గుహల్లో సహజ సిద్ధంగా వెలిశారు. ఈ 2 గుహలు కలుపుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణా మార్గం కూడా ఉంది. పూర్వకాలంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఒకసారి సప్త ఋషులు యాగం చేస్తూ పరమశివుణ్ణి, విష్ణువును స్వయంభుగా అవతరించాలని కోరుకున్నారు. వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు సోమేశ్వరుడుగా లింగ రూపంలో ఇక్కడ ఆవిర్భవించగా, విష్ణువు నరసింహస్వామి రూపంలో పక్కపక్కనే ఉన్న 2 పర్వత గుహల్లో అవతరించారు. అందుకే ఈ క్షేత్రాన్ని సోమేశ్వర లక్ష్మీ నరసింహ క్షేత్రంగా మనం పిలుస్తుంటాము. శివుడు కేశవుడు ఒకే చోట ఉండడం చాలా అరుదైన విషయం. అందువల్లే ఈ క్షేత్రం శైవులతో పాటు ఇటు విష్ణువులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు కొండపైన ఉన్న తేనెటీగలు సంగీత ధ్వనులతో స్వాగతం పలకడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ముందు ఆలయంలోకి వెళ్ళి స్వామివార్లను దర్శనం చేసుకుందాం. ఈ సోమేశ్వర స్వామిని దర్శించి పక్కనే ఉన్న ఇంకొక గుహలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇంకొక మార్గం కూడా ఉంది. ఈ సోమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. గుహాలయాలలో ఉన్న పరమశివునికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఎన్నో మహిమలు ఉన్నాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ మనకు 2 గుహలు కనిపిస్తున్నాయి. ఎడమవైపు శివలింగం మరియు కుడివైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అవుతుంది. ఈ స్వామిని సేవిస్తే సిరి సంపదలతో పాటు అపారమైన తెలివితేటలు లభిస్తాయని భక్తులు చెబుతూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలలో భాగంగా శివరాత్రి రోజు శివుడు మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే అఖండ జ్యోతి. ఈ అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది దీని నిర్మాణం. చూడండి, ఒక్కొక్క డ్రాపు దీపపు జ్యోతిలో పడుతూ ఉంటుంది. ఎంతో మహిమగల ఆలయం కాబట్టి ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించి దర్శనం చేసుకోండి. ఈ ఆలయం ఎదురుగా సంతానం లేని వారు కొబ్బరికాయ ముడుపు మరియు తొట్టెల కడితే సంతానం కలుగుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతో నమ్మకంగా కడుతూ ఉంటారు. గుహ లోపల ఉన్న స్వామివారి దర్శనం ఆధ్యాత్మిక చింతన కలిగిస్తే అంతకుముందు ఆలయ ప్రదక్షిణ వింత అనుభూతిని పంచుతుంది. అన్ని గుళ్ళలాగా ఇక్కడ విశాల ప్రదక్షిణ మార్గం ఉండదు. కొండలు చీలిన మార్గంలో ఆలయ ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. దీనికి ఒక స్థల పురాణం కూడా ఉంది. పూర్వం ఒక ముసలి భక్తురాలు ఇక్కడ సోమేశ్వరుడికి నిత్యం పూజలు చేసేదంట. ఇందుకోసం పర్వతం చుట్టుకొని రావాల్సి వచ్చేది. అయితే ఆరోగ్యం ఎంత బాగోలేకపోయినా, వయసు మీద పడుతున్నా ఆమె నిత్య పూజలు మాత్రం విడిచిపెట్టేది కాదు. ఆ వృద్ధురాలి ప్రయాసను గమనించిన పరమశివుడు ఆమె కోసం తన పర్వతాన్ని చీల్చి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి స్వామికి గిరి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తాము. ఇదే ఈ సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం చిన్నగా ఉండి కొండ చీలి ఏర్పడినట్టుగా ఉంటుంది, కానీ కొండ పగిలినట్టుగా ఉండదు. ఎంత లావుగా ఉన్నవారైనా స్వామిపై భక్తితో, శివనామస్మరణతో ఈ సన్నని మార్గం ద్వారా వెళ్తుంటారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, స్వామిపై భక్తి శ్రద్ధలు లేకపోయినా, ఈ కొండకు శుచిగా శుభ్రంగా రాకపోయినా స్వామివారికి రక్షణగా ఉన్న తేనెటీగలు వెంటపడతాయని ఇక్కడ భక్తులు అనుకుంటూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు అనేక మార్లు జరగడంతో చన్నీటి స్నానం ఆచరించి పవిత్రంగా ఈ కొండకు దర్శనానికై వస్తూ ఉంటారు. ఈ కొండ లోపల గబ్బిలాలు అయితే మనకు కనిపిస్తాయి, కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదక్షిణ మార్గం.
మాకైతే ఎంతో అద్భుతంగా ఆనందంగా అనిపించింది. మా పిల్లలైతే ఈజీగా ఎక్కేసారు. మేమైతే కొండ మధ్య నుంచి గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసాము. ఇక ఈ కొండపై ఉన్న శిఖర దర్శనానికైతే వెళ్తున్నాము. ఈ శిఖర దర్శనానికి వెళ్ళే మార్గం కూడా కొండ సొరక నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఉంది ఇలా ఎక్కడం. ఈ కొండ శిఖరం పక్కన మనకు అఖండ జ్యోతి కనిపిస్తుంది. ఇది కేవలం అరుణాచలం మరియు శబరిమలలో మాత్రమే ఈ అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అలాంటి జ్యోతినే ఈ పాలకుర్తి శివాలయంలో వెలిగించడం జరుగుతుంది. ఇది కేవలం కార్తీక పౌర్ణమి రోజే వెలిగించడం జరుగుతుంది. ఇలా వెలిగించిన ఆ జ్యోతి కాంతి ఈ ఊరి మొత్తం కనిపించడం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన మహిమ గల ఈ ప్రదేశాన్ని చేరడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. దీనినే ఈ ఆలయం యొక్క శిఖరంగా చెప్పవచ్చు. ఈ శిఖరం పైన ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఇలా మెట్లు ఎక్కి ఈ శిఖరం పైన దీపాలు అంటించడం జరుగుతుంది. ఈ శిఖరం పైనుండి చూస్తే ఈ ఊరు ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నెక్స్ట్ పాలకుర్తి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్మిడి గ్రామానికైతే వెళ్తున్నామండి. ఈ వల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అయితే ఉంది. వాల్మీకి మహర్షి నడయాడిన ప్రదేశం. ఆ ఆలయ విశేషాలు మా నెక్స్ట్ వీడియోలో వస్తాయి, తప్పకుండా చూడండి.